రామాపురం అనే గ్రామంలో కళ్యాణ్ అనే యువకుడు చాలా మృదు స్వభావి. కాని తన అన్న సుందరానికి కళ్యాణ్ అంటే అస్సలిష్టం ఉండేది కాదు. గ్రామంలో కళ్యాణ్కి మంచి పేరుందనే అసూయతో ఎలాగైనా ఊరి నుండి శాశ్వతంగా వెళ్లగొట్టాలని పథకం వేస్తాడు. కాని చివరికి చంపాలనుకున్న అన్నని ప్రాణాలిచ్చి ఎలా కాపాడుకున్నాడు? ఊరి వెలివేసిన అనాథ ఆ ఊరికే అండగా ఎలా నిలబడ్డాడు? ఇది రక్తబంధాల పోరాటం కాదు, రక్తం పంచుకోకపోయినా ప్రాణమిచ్చే ఒక అన్నతమ్ముల బంధం కథ. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన కళ్యాణ్ అనాథ అనే ముద్రను చెరిపేసి ఆ ఊరి బిడ్డగా ఎలా మారాడు? ఇన్నాళ్లు తను ప్రాణంగా ప్రేమించిన వారే ద్వేషిస్తున్న సోదరుణ్ణి ఎలా కాపాడతాడు? మిత్రులారా, కథ చివరి వరకు చూడండి. ఆ ఊరి రచ్చబండ దగ్గర నలుగురు పెద్ద మనుషులు ఆందోళనగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓరే సోరప్పా, రాత్రి పడ్డవానా సామాన్యమైంది కాదురా. ఆ ఉరుములు మెరుపులు సొత్తా అంటే గుండె జారిపోయినంత పని అవుతుందిరా బాబు. అవునర్ సయ్యా, కోడి కోయికి ముందే పోయి చూసొచ్చా. చెరువు నిండిపోయిందిరా. ఆ పడమర గడ్డు దగ్గర మట్టి కొట్టుకుపోతుంది. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందని భయంగా ఉందిరా బాబు. బాబాయ్, మీరు ఇక్కడికి వచ్చినారేంటి? చెరువు గట్టు పరిస్థితి ఘోరంగా ఉంది. అలుగు దగ్గర నీళ్లు ఉధృతంగా వస్తున్నాయి. ఆ గట్టు కనుక తెగిందంటే కింద ఉన్న 100 ఎకరాల మాగాని నామరూపాలు లేకుండా పోతుంది. అవును రాము, మేం కూడా దాని గురించి మాట్లాడుతున్నాం. అది గనక తెగిందంటే మన పొలాలే కాదు, ఊరంతా సెరువైపోద్ది. ఏం చేస్తాం రాము, ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ఆ ఇంజనీర్లు వచ్చి టేపులతో కొలతలు వేసి ఫోటోలు తీసుకుని వెళ్తారు తప్ప ఒక్క గంపెడు మట్టి కూడా పోయించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వారం మీద పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఆ నీటి వేగాన్ని మనం ఆపగలవా? అలా అని ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే ఎలా? అప్పుడే కళ్యాణ్ వారి వద్దకు వచ్చి ఆగుతాడు. ఏమైంది? అందరి మొహాల్లో నీళ్లు లేని చెరువులా అంత వెలవెలబోతున్నాయేంటి? రాత్రేగా వర్షం పడింది. ఏం లేదు కళ్యాణ్, చెరువు కట్ట విషయం గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు చదువుకున్నవాడివి, పై అధికారులతో మాట్లాడి ఏమైనా చేయగలవా? పెద్దయినా ఇప్పుడు అధికారుల సంతకాల కోసం ఎదురుచూసేలోపు ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. ఆలోచిస్తే సమస్యలు తీరవు, ప్రయత్నం చేస్తేనే తీరుతాయి. అధికారులు వచ్చే వరకు ఆగడమంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడమే. మరిప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదోయ్. సమయం ఎక్కువగా లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పరాదు? ఇందులో ఉపాయమేముంది? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటూ కూర్చుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది ఒక్కరి సమస్య కాదు కాబట్టి ఊరి ప్రజలందరం కలిసికట్టుగా పనిచేసి చెరువు కట్ట తెగకుండా ఆపుదాం. ఏమంటారు? ఇందులో అంటానికేముంది? ఊరికి మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి చెప్పు? పదండి, వెంటనే అందరం వెళ్లి ఆ పనేదో ప్రారంభిద్దాం అంటూ ఊళ్ళోని ప్రజలందరినీ ఏకం చేసి చెరువుకట్టు మరమ్మతులు చేయడానికి సిద్ధం చేస్తాడు. ఊరి జనం అందరూ కలిసి చెరువుకట్టను బాగుచేస్తూ ఉంటారు. కళ్యాణ్ చెమటతో తడిసిపోయి మట్టి బస్తాలు మోస్తూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. ఊరి కోసం అంత పని మీదేసుకుని కష్టపడుతున్నావు. పొగడ్తలు తర్వాత, ముందు త్వరగా పని పూర్తి చెయ్యాలి. లేదంటే కష్టపడిందంతా వృధా అవుతుంది. త్వరగా రా. కళ్యాణ్ పడ్డ శ్రమకి ఫలితంగా చెరువుకట్ట పటిష్టంగా మారుతుంది. ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు. రాత్రి కురిసిన వర్షానికి ఈ చెరువు కట్ట తెగిపోయి ఉంటే ఈ పాటికి మన ఇళ్ళు పొలాలు అన్నీ నీట మునిగిపోయేవి. కాని మన కళ్యాణ్ తన తెలివితో సమయస్ఫూర్తితో యువకులందరినీ ఏకం చేసి ఈ గండం నుండి కాపాడాడు. చూడు కళ్యాణ్, ఆస్తిపాస్తులున్నోళ్ళు చాలా మందుంటారు. కాని ఊరికాపతొస్తే తమ ప్రాణాన్ని పణంగా పెట్టే కూడమన్న నీలాంటోళ్ళు కొందరు ఉంటారయ్యా. నిన్ను చూసి ఊరు గర్వపడుతుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. ప్రజలందరూ కళ్యాణ్ని గొప్పవాడిగా పొగుడుతుంటే అతని మంచితనం చూసి ఓర్వలేని అతని అన్న సుందరం అక్కడికి వస్తాడు. ఒరే గిరి, ఈ ఊళ్ళో దుమ్ము మరీ ఎక్కువైపోతుందిరా. మొన్నే సిటీకి వెళ్లి 10,000 పెట్టి ఈ బట్టలు కొన్నాను. ఒక్క మురికి చుక్క పడినా నా మనసు ఒప్పుకోదు. అవును సుందరం, ఊళ్ళో నీలాంటి ఖరీదైన బట్టలు ఇంకెవరేసుకుంటారు? నువ్వు తప్ప. చెమటతో తడిసి సాదాసీదా బట్టలతో ఉన్న కళ్యాణ్తో సుందరం ఇలా అంటాడు. ఏరా కళ్యాణ్, అందరికీ గొడ్డు చాకరీ చేస్తూనే ఉన్నావు కదా, మరి నీ దగ్గర ఒక్క రూపాయినా ఉందా? అన్నయ్య, అందరూ బాగుండాలని కోరుకోవడంలో ఉన్న తృప్తి ఈ బట్టల్లో ఉండదు కదన్నయ్యా. చాలే ఆపు నీ నీతులు. అనాథవి. మా నాన్న నీ మీద జాలిపడి ఇంట్లో చోటిస్తే నువ్వు ఏకంగా ఈ ఊరికే పెద్దరికం వెలగబెడుతున్నావా? చూడు, నా పక్కన ఉన్న వీళ్ళిద్దరినీ చూడు. నేను చెప్పిందే వేదంలా వింటారు. ఎందుకో తెలుసా? నా దగ్గర డబ్బుంది. డబ్బుంటేనే లోకం గౌరవిస్తుంది. నీలాంటి అనాథలకి ఆకలి తీరడమే ఎక్కువ. ఇక గౌరవం ఎక్కడిది? అందరూ నేను ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా, ఆ ఆకాశం నుంచి నేను కిందకు పడేస్తాన్రా.
అప్పుడు చూస్తాను నీ మంచితనం నిన్నెలా కాపాడుతుందో. ఈ ఊళ్ళో నీ పేరు వినపడకుండా చేసే వరకు నాకు నిద్ర పట్టదు. కాచుకో. మౌనంగా అక్కడ్నుండి ఇంటికొస్తాడు కళ్యాణ్. ఇంట్లో తన బాబాయ్ అన్న సుందరం ఉంటారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కళ్యాణ్ని తన బాబాయ్ పెంచి పెద్ద చేస్తాడు. తన బాబాయ్ కొడుకే సుందరం. ఒరే కళ్యాణ్, రోజంతా ఊరి పనుల్లోనే మునిగిపోతున్నావు. నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావురా? నీకంటూ ఒక జీవితం ఉండాలి కదా. బాబాయ్, అమ్మా నాన్నలు లేని నాకు నువ్వే అన్ని అయ్యావు. మనం బాగున్నప్పుడు నలుగురికి సహాయం చేయాలి అని నువ్వే కదా బాబాయ్ నేర్పించింది. చెప్పానురా, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ నలుగురే మనల్ని కాపాడతారు అని చెప్పాను. కాని నీ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు నాకేమైంది బాబాయ్? బాగానే ఉన్నానుగా. అది కాదురా కళ్యాణ్, నీకంటూ ఒక కుటుంబం ఉండాలిగా. నీకో అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అదేంటి బాబాయ్ ఎలా అంటున్నావు? నాకంటే పెద్దవాడు సుందరమన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్యకి కాకుండా నేనెలా చేసుకుంటాను బాబాయ్? ఆ చూసేదేదో అన్నయ్యకి చూడు, అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం. ఓహో, ఊరి ఉద్ధారకుడు లోకోద్ధారకుడు వచ్చేసావన్నమాట. నువ్వేదో నా కోసం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడకరా. నీ దారి నీది, నా దారి నాది. నాతో నీకనవసరం. ఏమైందన్నయ్యా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఈ ఊళ్ళో జనాలకి నాకంటే నువ్వే ఎక్కువైపోయావు. నాన్న కూడా నాకంటే నీకే ఎక్కువ విలువిస్తారు. నా ఇంట్లో ఉంటూ నా కళ్ల ముందే నువ్వు హీరో అవ్వడం నాకు నచ్చడం లేదు. పెళ్లి చేసుకుని ఈ ఊరి నుండి వెళ్ళిపో. ఒరే సుందరం, ఏం మాట్లాడుతున్నావురా? వాడు నీ తమ్ముడు. తమ్ముడితో అలానైనా మాట్లాడేది? కళ్యాణ్ ఎప్పుడూ నిన్ను సొంత అన్నలాగే చూస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వెందుకురా వాడి మీద ద్వేషం పెంచుకుంటున్నావు? ఎవరికి తమ్ముడు? నువ్వు తిండి పెట్టి పోషించినంత మాత్రాన వాడు నాకు తమ్ముడవుతాడా? ఎప్పటికీ వాడు నాకు తమ్ముడు కాలేడు. రక్తం పంచుకు పుడితేనే తమ్ముడు అంటారు నాన్న. గతిలేక ఇంట్లో చేరిన వాళ్ళంతా సొంతవాళ్లైపోరు. అన్నయ్య, నాకు అందరికంటే నువ్వే ముఖ్యమన్నయ్య. నీతో ఉన్నప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను పరాయి వాళ్ల చూడకన్నయ్యా. అర్థం చేసుకో అన్నయ్యా. వాడికి ఊళ్ళో ఉన్న మంచి పేరు చూసి అసూయపడుతున్నావు. అది మంచిది కాదురా. ప్రజలు ఎవరికి సహాయం చేసే గుణం ఉంటుందో వాళ్లనే గౌరవిస్తారు. తండ్రి చెప్పేదంతా నచ్చని సుందరం కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని బాబాయ్ వైపు చూసి బలవంతంగా నవ్వే మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు సాయంత్రం కళ్ళు దుకాణం దగ్గర నలుగురు యువకులు మత్తులో ఊగుతూ ఉంటారు. ఇదిగో రాము, ఈ రాత్రికి అడవిలో నుంచి 3 బండ్లు కావాలి. చెక్పోస్ట్ దగ్గర ఎవరున్నా సరే ఈ డబ్బు మొహాన కొట్టి బయటపడేయాలి. అలాగే సుందరం, మీ పని అయిపోద్ది. కానీ నిన్న మా అమ్మగాజులు దొంగిలించి తెచ్చాను కదా, దానికి ఇంకాస్త డబ్బు కావాలి. పిచ్చోడా, డబ్బుంటే ఏదైనా వస్తుంది. మీ అమ్మ గాజులు పోతే రేపు బంగారం షాపుని కొనిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. యువకులు తోలుకుంటూ వెళుతుండగా చీకట్లోంచి కళ్యాణ్ ఎదురుగా వస్తాడు. అడవిలో సేకరించిన తేనెపట్టు ఉంటుంది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? కన్నతల్లి ఒంటి మీద నగలు దొంగిలించి తెచ్చావట, నిజమేనా? అయ్యన్నీ నీకనవసరం. అయినా అమ్మింది మా అమ్మ బంగారమేగా, నీకెందుకు? ఈ మత్తి కోసం ఇంతకిదిగా జారుతావా? ఏ కళ్యాణ్, నీ నీతిలాపు. నువ్వు అనాథవి. ఎళ్ళి నీ పని చూసుకో. మిమ్మల్ని దొంగలుగా తాగుబోతులుగా మార్చి రేపు జైలు పాలైతే ఎవరు పట్టించుకుంటారు? ఓరై అనాథ, నా దగ్గర ఉన్న వాళ్లకు నేను రాచమర్యాదలు చేస్తాను. నీలాగా అడవిలో పుల్లలు ఏరుకోమని చెప్పను. నీ దగ్గర ఏముందని వీళ్ళు నీ మాట వింటారు. అడవిలో దొరికే తేనె, ఔషధ మూలికలకు పట్టణంలో ఎంత డిమాండ్ ఉందో తెలుసా? ఒకరి దగ్గర బానిసలుగా ఉండి దొంగతనాలు చేసే బదులు మనమే ఒక అటవీ ఉత్పత్తుల సంఘం పెడదాం. అడవి మనల్ని కన్నతల్లిలా సాకుతుంది. కష్టపడి సంపాదించిన రూపాయిలో ఉండే ఆనందం ఈ దొంగ సొమ్ములో ఉండదు. కానీ మాకు పెట్టుబడి ఎవరిస్తారు? నేనే ఇస్తాను. నేను ఇన్నాళ్లు కష్టపడి దాచుకున్న కొద్దిపాటి సొమ్ము మీ స్వయం ఉపాధికి పెట్టుబడి. రేపట్నుండి మీరు అడవికి రండి. తేనె సేకరణ, అడవి పండ్లు, స్వచ్ఛమైన వస్తువులతో దుకాణం పెట్టి గౌరవంగా బతుకుదాం. ఓరై, నా మనుషుల్ని నా ముందే మార్చాలని చూస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. తన అన్నకు గట్టిగా ఎదురు చెప్పలేక అక్కడ్నుండి మౌనంగా వెళ్ళిపోతాడు కళ్యాణ్. వీణ్ణి ఇలాగే వదిలేస్తే వీడి మాటలకు అందరూ మారిపోతారు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ ఊరి నుండి వెళ్ళగొట్టాలి. తన పథకంలో భాగంగా మరుసటి రోజు సుందరం తన స్నేహితుడి గిరితో కలిసి మద్యం తాగుతూ కుట్ర పన్నుతూ ఉంటాడు. ఊరి జనం కళ్యాణ్ని దేవుడు అని నమ్ముతున్నారు కాబట్టి ఆ దేవుడి గుడిలోనే కళ్యాణ్ దొంగతనం చేశాడని నిందిస్తేనే అతను ఊరి నుండి వెలివేయబడతాడు. ఏంట్రా సుందరం, నువ్వు చెప్పేది? వాడు ఊరిని కాపాడి హీరో అయిపోయాడు. నువ్వేమో ఇక్కడ కూర్చుని రగిలిపోతున్నావు. ఆ పీడ విరగడా వాళ్ళ గిరి. వాడు ఈ ఊళ్ళో ఉంటే మా నాన్న నన్ను మనిషిలా చూడ్డు. వాడి మీద ఉన్న నమ్మకం పోవాలి. అది కూడా అందరూ దైవంగా భావించే ఆ గుడిలోనే జరగాలి. అంటే ఏం చేద్దామంటావ్? రేపు సాయంత్రం గుడి ఉత్సవం ఉందిగా. అమ్మవారి నగలు దొంగిలించి
కళ్యాణ్ గదిలో తన బట్టల మధ్య పడేద్దాం. నమ్మినవాడి నట్టెట ముంచాడో తెలిస్తే ఈ ఊరు వాణ్ణి పూజించిన చేతులతోనే రాళ్లతో కొట్టి బయటకు తరిమేస్తారు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఏమాత్రం తేడా వచ్చినా మన పని అయిపోతుంది. అరే, అలాంటిదేం జరగదులే. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు భయపడకు. నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? సరేరా, అలాగే కానివ్వు. ఇక పద వెళ్దాం. డప్పు చప్పుళ్ళు, జనం కోలాహలం మిన్నంటుతాయి. గుడి లోపల అమ్మవారికి నగలు అలంకరిస్తూ ఉంటారు. సుందరం తన స్నేహితుడు గిరితో కలిసి ఒక మూల నిలబడి గమనిస్తూ ఉంటాడు. చూడుగిరి, అందరూ హారతిచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఆ అలికిడిలో మనం పని పూర్తి చెయ్యాలి. కానీ సుందరం, గుడిలో దొంగతనం అంటే పాపం కదరా. ఆపరా నీ నీతులు. వాడు మన ఊరి నుండి దొంగగా వెళ్లాల్సిందే. ఇది పాపం కాదు, నా పగ. చెప్పింది చెయ్యి. గుడిలో ప్రధాన అర్చకులు హారతివ్వడం మొదలు పెడతారు. భక్తులందరూ పరవశంతో కళ్లు మూసుకుని మొక్కుకుంటూ ఉంటారు. కళ్యాణ్ కూడా గుడి బయట భక్తులకు మంచినీళ్లిస్తూ బిజీగా ఉంటాడు. సుందరం ముందే సిద్ధం చేసుకున్న ఒక చిన్న వెదురుబద్ద సాయంతో అమ్మవారి మెడలో ఉన్న బంగారు హారాన్ని నేర్పుగా లాగేస్తాడు. నగను తన జేబులో వేసుకుని ఏమీ తెలియనట్టు మళ్లీ జనం మధ్యలోకి వచ్చి నిలబడతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నగలు కనిపించవు. పెద్దాయనా, అనర్థం జరిగిపోయింది. అమ్మవారి బంగారు హారం కనిపించడం లేదు. ఏమంటున్నారు పంతులు గారు? ఎక్కడికి పోతుంది? ఇక్కడే కదా ఉంది. ఇదంతా కళ్యాణే చేసుంటాడు. ఇందాక గుడిలోకి రావడం నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావురా సుందరం? అవునానా, కళ్యాణ్ కంగారుగా ఇంటికెళ్ళడం నేను చూశాను. ఖచ్చితంగా ఇది వాడి పని అయి ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమో కాదో ఎలా నమ్మడం? ఏముంది, కళ్యాణ్కి సంబంధించిన వస్తువులను తనిఖీ చేస్తే నిజమేంటో బయటపడుతుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం? పదండి. సుందరం చెప్పినట్టే వెళ్ళి తనిఖీ చేద్దాం. పదండి. ఊరి జనమంతా చూస్తుండగా కళ్యాణ్ ఇంటికి వెళతారు. సుందరం వెళ్లి కళ్యాణ్ వస్తువులు వెతుకుతాడు. బట్టల మధ్య దాచిన నగలు బయటపడతాయి. ఇదిగోండి, నగలు దొరికాయి. ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా? అందరూ దేవుడుని మొక్కుతున్న మీ హీరో అసలు రంగిది. ఊరి జనం నిశ్శబ్దంగా ఉండిపోతారు. కళ్యాణ్ నిశ్చేష్టుడై నిలబడతాడు. కళ్యాణ్, ఏమిటిదంతా? నువ్వా ఇలా చేసింది? నమ్మలేకపోతున్నాన్రా. బాబాయ్, నేను దొంగతనం చేయలేదు. ఈ నగలు ఇక్కడికెలా వచ్చాయో నిజంగా నాకు తెలీదు. ఇంకా అబద్ధాలాడతావేంట్రా? నగలు నీ గదిలో దొరికాయి. నువ్వు అనాథవి అని జాలి చూపిస్తే మా ఇంటి పరువు తీశావు. నగలు నా గదిలో దొరికి ఉండొచ్చు, కాని అమ్మవారి సొమ్ముతో ఆటలు ఆడేవారెవరో నాకు బాగా తెలుసు. త్వరలోనే నిజం బయటపడుతుంది. ఇక చెప్పింది చాలులే. ఇప్పుడే ఈ ఇంటి నుండి వెళ్ళిపో, లేదంటే పోలీసులకు అప్పగిస్తాం. ఇంక చేసేదేమీ లేక చేయని నిందను భరిస్తూ ఆ గ్రామం నుండి వెళ్లి దూరంగా ఒక అడవిలో ఒక గుడిసెలో తలదాచుకుంటాడు కళ్యాణ్. అర్ధరాత్రి దాటాక అడవిలో చెట్లు కూలుతున్న చప్పుడు తనకి వినిపిస్తుంది. శబ్దం వస్తున్న దిశగా వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద మైదానం లాంటి చోట సుందరం, అతని అనుచరుడు ఖరీదైన ఎర్రచందనం దొంగలను నరికి బండికెక్కిస్తూ ఉంటారు. ఈ ఒక్కలోడు విదేశాలకు వెళితే మన ఊరినే కొనేయచ్చు. ఇక ఊళ్ళో మనకు తిరుగుండదు. ఆ అనాథగాడిని ఊరి నుండి గెంటేసి ఎంత మంచి జరిగిందో. వాడు ఉంటే ధర్మం న్యాయం అంటూ నా వ్యాపారానికి అడ్డుపడేవాడు. ఇప్పుడు ఈ అడవి అంతా మనదే. అవును సుందరం, వాడి గుడిలో నగలు దొంగిలించాడని నమ్మించి భలే ప్లాన్ వేశావు. వాడిప్పుడు ఎక్కడో ఆకలితో అలమటిస్తూ చస్తూ ఉంటాడు. వాడు పోతేనే మనకు అడ్డుండదు. కళ్యాణ్ ఇది విన్నప్పుడు అతని రక్తం మరుగుతుంది. తనను దొంగగా ముద్రవేసింది, తండ్రిలాంటి బాబాయ్ కళ్లల్లో కన్నీళ్లు తెప్పించింది కేవలం ఈ అక్రమ వ్యాపారం కోసమేనని అతనికి అర్థమవుతుంది. కాని ఇప్పుడు వెళ్లి పట్టుకోవడం వల్ల ఊరిలో నా కుటుంబం పరువు పోతుంది. అందరూ మా బాబాయిని నీ కొడుకు ఒక నేరస్తుడు అంటుంటే తట్టుకోలేడు. కాని ఎలాగైనా ఇది తప్పని తెలిసేలా చెయ్యాలి. అలా అనుకుంటూ ఉండగా అక్కడికి 2 బందిపోటు దొంగలు వచ్చి సుందరాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. సుందరం పక్కనున్న గిరి ఒక్కణ్ణే వదిలేసి పారిపోతాడు. ఇదంతా చెట్ల చాటు నుండి చూస్తున్న కళ్యాణ్ వెంటనే వెళ్లి వాళ్లను కొట్టి సుందరాన్ని కాపాడతాడు. కళ్యాణ్, ఇన్నాళ్లు నా పక్కన ఉన్నవాళ్లు నా డబ్బును ప్రేమించారు, కాని నన్ను కాదు. ఆపద రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కాని ఏమీ లేని నువ్వు, నేను నిన్ను వెలివేసినా అవమానించినా నా ప్రాణాన్ని కాపాడేవరా. అన్నయ్య, ఎంతైనా నువ్వు నా అన్నయ్యవి. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఈ రోజు అర్థమైందిరా, నిజమైన ఆస్తి డబ్బు కాదు, నీలాంటి తమ్ముడు అని. నన్ను క్షమించరా తమ్ముడు. అయ్యో అన్నయ్య, నేను చిన్నవాణ్ణి, అలా అనకు. కాని ఇంకెప్పుడు డబ్బు కోసం తల్లిలాంటి ఈ అడవికి అన్యాయం చేయకన్నయ్యా. సరే, పద వెళ్దాం. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.